తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నీళ్లు లేక నిధులు లేక కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మనందరికీ తెలిసింది. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మా రాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు. 1969లోనే ప్రారంభమైంది. బట్ 1972లో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ 11 సీట్లు గెలిపించినా కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్లో విలీనం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అట్లా దగ్గర ఒక 400 మంది చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే మలిదశ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా రాష్ట్రం అంతా కదిలొచ్చి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి పోరాటం, ఉద్యమం జరిగినటువంటి దరిమిల ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసినటువంటి దరిమిల కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం, దాంట్లో వారి ప్రాణానికే ప్రమాదం వచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మనం అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, 2014 ఒక రాష్ట్రంగా ఏర్పడడం, ఒక ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి చరిత్ర, ఆ తర్వాత బ్రహ్మాండంగా నీళ్లు కానీ, నిధులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ, ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలని, రెండో వైపున అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఈ దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా రెవెన్యూలో కూడా నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళినటువంటి రాష్ట్రం. కాబట్టి మా రజతోత్సవం అనేది 25 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి పండుగ, గులాబీ పండుగ, ఇది టీఆర్ఎస్ పార్టీదే కాదు, గులాబీ సైనికులే కదా కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించిన పండుగ, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పండుగ, ప్రతి ఇంటిని కదిలించేటువంటి పండుగ. కాబట్టి దయచేసి అందరినీ రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున బయలుదేరడానికి ఇప్పటికే సన్నాహాలన్నీ జరిగినాయి. రేపు కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీరు దయచేసి, ఎందుకంటే 2014 నుంచి 23 వరకు జరిగిన పరిపాలన చూసాం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా మీరు చూస్తున్నారు. 1.5 ఇయర్లోనే జరిగినటువంటి తేడాలను కూడా మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక స్థాయికి ఆకాశానికి ఎదిగినటువంటి రాష్ట్రాన్ని 1.5 సంవత్సరంలోనే మళ్ళా నేలకు వచ్చే విధంగా చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలకు అండాదండ, సంపన్న వర్గాలకు అండాదండ, మైనారిటీలకు అండాదండ, రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి శ్రీరామ రక్ష. మీరు సోషల్ మీడియా చూసినా రైతాంగం కానీ, ప్రజలు కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అందరం కూడా మేము, మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, మా ముఖ్య నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఉద్యమ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా బయలుదేరడానికి, మాకు డివిజన్లలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరేమన్నా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తే మేము కూడా వస్తామని వాలంటరీగా చాలామంది కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని ఒక గొప్ప పండుగలాగా భావించి మేము ముందుకెళ్తాం. తప్పకుండా మీరు చూస్తారు, ఆ సభ చరిత్రలో జరగలేనటువంటి సభ జరగదు.